హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అర్బన్ గ్యాలరీ. ఇవాళ మనం కృష్ణుడి పెయింటింగ్ వేస్తూ చిన్ని కృష్ణుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు తెలుసా, చిన్ని కృష్ణుడు ఒకసారి పెద్ద విషసర్పంతో యుద్ధం చేశాడు. ఆ కథనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. బృందావనం అనే అందమైన ఊరిలో చిన్ని కృష్ణుడు ఉంటాడు. అతడు చాలా అందంగా, తెలివైన వాడు, అందరికీ ఇష్టమైన బాలుడు. ఒకరోజు ఆ ఊరిలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే, యమునా నది దగ్గర ఒక కలియ అనే విషపాము ఉంటాడు. అది నీటిలో విషం కలుపుతూ ఉంటుంది. బృందావనం ప్రజలు నీళ్లకు కూడా వెళ్ళలేరు. అందరూ భయపడుతూ ఉన్నారు. పిల్లలు అనుకుంటున్నారు అదేంటంటే, నీళ్లకు వెళితే ప్రాణం ఎలా పోతుంది అని. అప్పుడే చిన్ని కృష్ణుడు ముందుకు వచ్చాడు. చిరునవ్వుతో అన్నాడు, నేను చూస్తాను, మీకు భయం అవసరం లేదు. అందరూ కృష్ణుడిని ఆపడానికి ప్రయత్నించారు. కానీ కృష్ణుడు మాత్రం నది వైపు నడుస్తూ ఉన్నాడు. కృష్ణుడు యమునా నీటిలోకి దూకాడు. కలియపాము పెద్దగా గర్జించి కృష్ణుడిని చుట్టివేసింది. విషం చిమ్ముతూ కృష్ణుడి పైన దాడి చేస్తోంది. కానీ కృష్ణుడు భయపడలేదు. అతడు వేగంగా ఈదుతూ పాముపైకి ఎగిరాడు. కలియపాముపై నాట్యం చేయడం ప్రారంభించాడు. కృష్ణుడు నాట్యం చేస్తూ చేస్తూ పామును బలహీనంగా చేశాడు. కలియ చివరికి ఓడిపోయాడు. అప్పుడు పాము భార్యలు కృష్ణుడి వద్దకు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. దయచేసి మా రాజును క్షమించండి, మేము తప్పు చేశాము. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, మీరు ఈ బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకండి. కలియ కృష్ణుడికి నమస్కరించి తన కుటుంబంతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక యమునా నీరు మళ్ళీ శుభ్రంగా మారింది. కృష్ణుడు బయటకు వచ్చేసరికి అందరూ ఆనందంతో పరిగెత్తుకొచ్చారు. అప్పుడు అందరూ, కృష్ణ, నువ్వే మా రక్షకుడు. నీ వల్ల బృందావనం మళ్ళీ సురక్షితమైంది. అప్పుడు యశోదమ్మ కృష్ణుని ప్రేమతో కౌగిలించుకుంది. నాన్న, నువ్వు చిన్నవాడివే కానీ నీ ధైర్యం చాలా గొప్పది. కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, అమ్మా, నేను ఉన్నంత వరకు అందరూ సురక్షితమే. కథ యొక్క బోధ. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. ధైర్యం అంటే పెద్ద శక్తి ఉండడం కాదు, సరైన పని చేయడానికి ముందుకు రావడం. చిన్ని కృష్ణుడు చిన్నవాడే అయినా అతనిలో నమ్మకం ఉంది, మంచి మనసు ఉంది. అందుకే అతడు బృందావనాన్ని రక్షించాడు. మనము కూడా భయం ఉన్నా సరే మంచి పనికి ముందుకు రావాలి. ఇతరులకు హాని చేసే వాటికి ఎదురు నిలవాలి. మనపై మనం నమ్మకం ఉంచుకోవాలి. నమ్మకం మరియు ధైర్యం కలిస్తే పెద్ద సమస్యలు కూడా చిన్నవైపోతాయి. ఇదే ఈ కథ మనకు ఇచ్చే అందమైన సందేశం.